జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి తన ప్రచారాన్ని బుధవారం బోగోలు మండలంలోని కమ్మపాలెం, సోమేశ్వరపురం, బీజీవీ కండ్రిగ, ఎస్జీవీ కండ్రిగ, జక్కేపల్లి గూడూరు తదితర ప్రాంతాల్లో చేపట్టారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు భారీ ర్యాలీగా వారికి ఆహ్వానం పలికారు. గ్రామాల్లోని టీడీపీ శ్రేణులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని కలిసి ప్రేమతో తన ప్రచారాన్ని కొనసాగింపచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, బోగోలు మండల అధ్యక్షులు మాలేపట్టి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎల్ సుధీర్, రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, సోమశల ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయా గ్రామాల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామం వైపు వెళ్ళవలసిందిగా మరి కోరుతున్నాం. మన కావ్య కృష్ణారెడ్డి గారు మన గ్రామానికి ఎల్లకాలం నవోయ స్వామి ఏంటి ఉండవు స్వామి. ఓకే సార్, ఓకే సార్. కొట్టండి సార్. చూడండి అందరూ ఒకసారి మన గ్రామాల తరఫున ఆయనకి సుస్వాగతం. అందరూ పనులు స్టార్ట్ చేసుకోండి. హలో, ముందు పనులన్నీ స్టార్ట్ చేసుకోండి. సత్కారం చేస్తున్నారు కాబట్టి స్వాగతం. ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి మన కావ్య కృష్ణారెడ్డి గారికి మన పంచాయతీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆడ వచ్చింది వాళ్ళ రాంబాబు స్వామి రాంబాబు స్వామి గుడి అభివృద్ధి చాలా కోణంలో పట్టుకొచ్చి డెవలప్ చేస్తున్నారు ముందు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగే నిమిత్తం మీ గ్రామానికి విచ్చేశాం. అందరిని కూడా పేరు పేరున కోరుతున్నాం. ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, మన బిడ్డల జీవితాల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, రైతుల యొక్క ఆనందం కోసం, మనకి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే నిమిత్తం
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని దించి మంచి సుపరిపాలన అందించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ రాక్షస సంహారం జరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని దించి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఈరోజు ఫ్రంట్గా ఏర్పడి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ఏదైనా ఆ ప్రాంత అభివృద్ధి జరిగితే అది ఒక్క తెలుగుదేశం వల్లే జరిగింది, చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది. పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడిని కూడా ఈ ప్రాంతంలో మళ్ళా ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి ఈరోజు బాబు గారిని ప్రతిపాదించడం జరిగింది. ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసిన, డ్రైనేజీలు కట్టిన, మంచినీళ్ళ సదుపాయాలు ఏర్పాటు చేసిన, కాలనీలు కట్టిన ఏ ఒక్కటి కూడా 2014 మాత్రమే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగినాయి తప్ప నేడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మన ఊరికి కానీ లేదా మన ప్రాంతానికి కానీ మన ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఎక్కడైనా ఒక్క సిమెంట్ రోడ్ వేసినట్టు కానీ, ఒక్క డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచినట్టు కానీ, లేదంటే వాటర్ పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందించినటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా జరిగిందా దయించి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే కావలి ఎమ్మెల్యేగా నేను గెలవాల్సిన అవసరం ఉంది. నేను గెలిస్తే మీ అందరి తరఫున ఆయనకు ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ ఆయన ప్రతిపాదించిన నాకు ఎమ్మెల్యేగా ఓటేసి అవకాశం కల్పించండి. నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు యొక్క గుర్తు సైకిల్ గుర్తు వేసి మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజార్టీతో కల్పించమని కమ్మవారిపాలెం ప్రజలందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన కమ్మపాలెం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. బాలు మాస్టర్ జాన్ గారు, సర్పంచ్ గారు యోహాన్ గారిని మొట్టమొదటి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం, మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన యోహాన్ గారు మాజీ సర్పంచ్ బోగోలు పార్టీలో చేరడం, అదేవిధంగా యువ నాయకుడు భోగిరి ప్రభాకర్ గారు చేరడం, అదేవిధంగా వారి అనుచరులంతా కూడా ఈరోజు చేరడం సంతోషకరం. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన మిత్రులు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ మన కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన పమ్మిడి రవికుమార్ చౌదరి గారికి, వేణురెడ్డి గారికి, మాలపాటి మా నాగేశ్వరరావు గారికి, యోహాన్ గారికి, వెంకయ్య గారికి, శివకుమార్ రెడ్డి గారు, చంద్ర గారి పార్టీలో చేరమైంది. మన కోసం మా సాయి శక్తుల నేను ప్రయత్నిస్తామని పార్టీలో చేరిన యోహారు వాళ్ళ తన గారికి స్వాగతం తెలియజేస్తూ మీరిద్దరు కూడా తెలుగుదేశాన్ని నమ్మి తెలుగుదేశంలోకి వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు గతంలో మీ భార్య మనమ్మ గారు సర్పంచ్గా పనిచేయటం, నాకు మీ కుటుంబానికి ఆమె మరణం అప్పుడే నాకు పరిచయం కూడా. అప్పటి నుంచి మీరు మీ వ్యక్తిత్వం, మీ విధానాలన్నీ కూడా చూడటం, అందుకనే మిమ్మల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం, మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించేందుకు మీరు వచ్చినందుకు మిమ్మల్ని ఇంకొకసారి అభినందిస్తూ, అదేవిధంగా మీకు అన్ని విధాల అండదండలుగా ఉంటామని నేను కానీ, రవిచంద్రన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పాత నాయకులు కానీ మిమ్మల్ని కలుపుకొని
మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము చూస్తామని కూడా ఈ సందర్భంగా సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ చాలామంది మహిళా తల్లులు వచ్చారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ దీవెనలు నాకు ఇవ్వమని, మీ ఆశీస్సులు నాకు ఇవ్వమని, మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వమని, మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని, ఈ రాష్ట్రంలో ఉండే రాక్షస పాలన అంతమొందించాలని, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలని అంటగట్టాలని, ఈ కావలిలో జరిగేటువంటి దుర్మార్గాలను మనందరం కూడా ఎండగట్టి అంతటి సుపరిపాలన అందించేటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రం కోసం నిరంతరం జీవితాన్ని ఈ రాష్ట్రానికి త్యాగం చేసి నిరంతరం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మనందరం కూడా కలిసి ముందుకు రావాలని మహిళా తల్లులందరినీ కూడా స్వాగతం పలుకుతూ, తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. తప్పకుండా సైకిల్ గుర్తు పేరు ఓటేసి మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించమని, మీరు వేసిన ఓట్లతో, మీరు ఆశీర్వదించిన ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యే అయితే నేను మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి నేను ఓటేసేయాలి. మీ అందరి తరఫున నేను ఎమ్మెల్యేగా గెలిస్తే బాబుని ముఖ్యమంత్రి చేసుకుందాం, అందరం కూడా సుఖశాంతులతో జీవిద్దాం. ఈ 5 సంవత్సరాల నుంచి నిజంగా ఇంతమంది మహిళా తల్లులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు స్వేచ్ఛగా జీవించడం కానీ, భయభక్తులకు గురి కాకుండా కానీ, ఇబ్బందులు పడకుండా ఉండటం కానీ,